2026కి సంబంధించి బాబా వంగా చెప్పిన ప్రిడిక్షన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యవాణి ప్రకారంగా 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది మొత్తం ప్రపంచ భూభాగంలో సుమారు 7 నుంచి 8% భూమిపై ప్రభావితం చూపించనుందట. అదేవిధంగా 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయాలు, పరిశ్రమలు, మానవ జీవితాలపై కూడా ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుందట. అయితే ప్రస్తుత ఏఐ విజృంభణ చూస్తుంటే బాబా వంగా భవిష్యవాణి నిజమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే 2026లో రష్యా నుండి ప్రపంచ ప్రభువు లేదా ప్రపంచ వ్యవహారాల అధిపతి అని వర్ణించబడే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, బ్యాంక్ వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవిస్తుందని ఆమె అన్నారు. ఇక 2026లో బంగారం ధరలు ఊహించని విధంగా ఆకాశానికి అంటుతాయని బాబా వంగా అన్నారు. అయితే ఇప్పటికే విపరీతంగా పెరిగిన బంగారానికి రాను రాను మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరంగా ఉంటుందని ఆమె జోస్యం చెప్పారు. అంతేకాదు ఆ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసిన బాబా వంగా ఇది బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక డ్రాగన్ కంట్రీకి సంబంధించి భవిష్యవాణిలో పేర్కొన్న బాబా వంగా చైనా ప్రధాన ఆధిపత్యాన్ని పొందుతుందని, ఇందులో భాగంగా తైవాన్పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉంటాయని ఆమె అన్నారు.